ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్నలో 5 మంత్రాలు కంప్లీట్ చేసుకున్నాం. 5వ మంత్రంలోను కొంత భాగం 4వ మంత్రంలోను సుషుప్తి అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. ముఖ్యంగా 5వ మంత్రంలో ఏం తెలుసుకున్నాం? స్వప్నం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ స్వప్నావస్థలో ఏ దేవుడు మహిమను అనుభవిస్తాడు, మనోమయుడు అనుభవిస్తాడు అంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు స్వప్నావస్థ, డ్రీమ్ స్టేట్ దాటిన తరువాత ఉండే సుషుప్తి అవస్థ గురించి వర్ణిస్తున్నారు. ఇది అవస్థాత్రయ విచారం కదా. అంచేత 5వ మంత్రంలో ఏం నేర్చుకున్నామో సంగ్రహంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కతడ యశదేవ స్వప్నాన్ని పశ్యతి. ఏ దేవుడు స్వప్నాన్ని చూస్తూ ఉంటాడు? అత్ర అత్ర అంటే ఇక్కడ యశదేవ, ఇగో ఈ మనస్సు అనే దేవుడు స్వప్నే స్వప్నమునందు మహిమానం అనుభవతి, మహిమను అనుభవిస్తాడు. మనోమయ లేక జీవ అంటే మనస్సు చిదాభాస అంటే చిత్తుతో కూడినటువంటి మనస్సు లేక మనోమయుడు అనుభవిస్తాడు. దేవ అనగా చైతన్యము ప్రతిఫలించిన మనస్సు, చిదాభాస. ఎందుకు? మనస్సు జడము కాబట్టి, పొట్టి చిత్తుకి అనుభవం ఉండదు కాబట్టి, పొట్టి ఎలక్ట్రిసిటీ వెలగదు కాబట్టి, పొట్టి బల్బు పనికిరాదు కాబట్టి, బల్బు ఎలక్ట్రిసిటీ కాంబినేషన్ ఉంటేనే వెలుతురు వస్తుంది కాబట్టి చిదాభాస ప్రతిఫలించిన మనస్సు. కరణం మనః అనుభవితు. కరణం అంటే ఇంద్రియం. ఏమిటా ఇంద్రియం? మనః మనస్సు అనుభవితు, అనుభవిస్తుంది. కథం స్వాతంత్ర్యాన్ని అనుభవతి, దానికి అంత స్వతంత్రం ఎలా వచ్చింది? మనస్సు జడం కదా. అసలు స్వతంత్రుడు క్షేత్రజ్ఞుడు కదా, ఆత్మ కదా. క్షేత్రజ్ఞస్య స్వాతంత్రస్య మన ఉపాధికృతత్వాత్. ఆ స్వతంత్రము అనేటటువంటి మాట మనస్సు ఉన్నప్పుడే అది స్వతంత్రము అని చెప్పడానికి అవుతుంది. నహి క్షేత్రజ్ఞస్య, క్షేత్రజ్ఞునికి పరమార్థత, పారమార్థికంగా స్వతః స్వభావానికి స్వపితివా నా జాగర్తివా, ఆత్మ పడుకోదు, నిద్రించదు. కాబట్టి మనస్సు అనేటటువంటి దాని సాన్నిధ్యంలోనే జరుగుతుంది. స్వయం జ్యోతిష్వాది వ్యవహార అపి ఆమోక్షాంత సర్వం అవిద్యా విషయేవ మనాద్యుపాధిజనిత. అంటే స్వయం జ్యోతి మొదలైనటువంటివన్నీ కూడా వ్యావహారికంగానే కానీ పారమార్థికంగా కాదు. మోక్షము కలిగే వరకు ఉండే అంతస్థితి అవిద్యా విషయము. ఇదంతా మనస్సు యొక్క ఉపాధి జనితమే. చిత్తుకు అంటే ఆత్మకు దేశకాల వస్తు వ్యక్తి పరిచ్ఛేదాన్ని చెప్పకూడదు. చిత్ అనేటటువంటిది ఇదిగో నాలో ఉన్నది, ఈ సెల్ ఫోన్లో లేదు అని పరిచ్ఛేదం చేయకూడదు. చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది. నాడీషు జాగ్రత్తాదిషు తత్రాపి పురీతతి నాడీషు శేతే ఏషో అంతర్హృదయ ఆకాశే అస్మిన్ శేతే. 3 అవస్థలలో 3 చోట్ల నాడీషు జాగ్రత్తాదిషు, జాగ్రత్తలో నాడుల యందుండి శరీరం అంతటా వేళ్ల చివరి వరకు కూడా వ్యాపించి ఉంటుంది జాగ్రత్తలో. తత్ర ఇక్కడ, తత్ర అపి అంటే ఈ స్వప్నకాలంలో పురీతతి నాడీషు షేత్. పురీతతి అనేటటువంటి పురీతత్ అనే నాడి యందు షేత్ అంటే పడుకుని ఉంటుంది, నిద్రిస్తుంది. ఏషః ఇది సుషుప్తిలో అంతర్హృదయ ఆకాశ అస్మిన్ శేతే, అంతర్హృదయ ఆకాశంలో పడుకుని ఉంటుంది. అంటే నాడులలో జాగ్రత్తలందు, పురీతత్నందు స్వప్నంలోని, అంతర్హృదయంలో సుషుప్తిలోని ఉంటుంది. ఏమిటి? ఇదిగో ఈ చైతన్యంతో కూడినటువంటి చిదాభాసుడు, చైతన్యంతో కూడిన మనస్సు. పురీతత్నందు ప్రతిఫలిస్తే స్వప్నం,
హృదయంలో నిద్రిస్తే సుషుప్తి. అదే ఆత్మ స్వయం జ్యోతియే ఎప్పుడు. మనసు కంటే వేరైన ద్రష్ట ఎవరు? ఆత్మ. మనసును సాక్షిగా చూచేది, ఆబ్జెక్ట్గా మనసును దర్శించే సబ్జెక్ట్ కా ద్రష్ట ఎవరు? ఆత్మ. అది స్వప్నంలో మనకు చక్కగా తెలుస్తుంది. అందుకే స్వప్నాన్ని అధ్యయనం చేశాము. వివిచ్య దర్శయితుం శక్యతే. తస్మాత్ సాధు ఉక్తం మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనిత్య మనసి. మనసి మనసుందు కరణేషు ప్రలీనేషు, అన్ని కరణములు లీనమై ఉన్నప్పుడు, మనసి అప్రలీనేచ, మనస్సు ఇంకా నిద్రించకుండా ఉన్నప్పుడు, మనోమయ, ఈ మనోమయ దేవుడిని యందు ఆ దేవుడు స్వప్నమును పశ్యతి చూస్తున్నాడు అనేటటువంటిది సాధు ఉక్తం తస్మాత్. అదే కరెక్టే. మూడు అవస్థలను ఆత్మ ఉపాధితో కూడి ఉంటేనే జాగ్రత్త అనుభవమేనా, స్వప్న అనుభవమేనా, సుషుప్తిలో ఆనందమైన, ఉపాధితో కూడని ఆత్మకు ఏ అనుభవాలు ఉండవు అంటూ నిరుపాధిక ఆత్మ అనుభవాన్ని పొందదు. ఈనాటి మంత్రంలోకి వస్తే 6వ మంత్రం. స యదా తేజస అభిభూతో భవతి. స అంటే సహ, యదా తేజస అభిభూతో భవతి అత్రైష దేవ స్వప్నాన్ న పశ్యతి. దట్ కేస్ హీ విల్ నాట్ సీ ఎనీ మోర్ డ్రీమ్స్. అథ తత్ ఏతత్ అస్మిన్ శరీర ఏతత్ సుఖం భవతి. తదయిత అని ఉంది. కొన్ని పుస్తకాలలో యదయిత అని కూడా ఉండవచ్చు. కానీ తదయిత అన్నదే సరి అయినటువంటి పాఠము అంటూ పెద్దవాళ్ళు నిర్ధారణ చేశారు. పరమార్థానంద వారు తదయిత అనే తీసుకున్నారు. భాష్యంలో కూడా గురువు గారు తదయిత అనే తీసుకున్నారు. తర్వాత మన టీవీ స్వామి గారు తత్వవిధానంద వారు కూడా తదయిత అనే తీసుకున్నారు. మనం కూడా తదయిత అనే చదువుకున్నాం. యదయిత అని ఉంటే మీరు తదయిత అని చదువుకున్నారు. సహా అంటే ఎవడు? ఆ మనోదేవుడు. ఎప్పుడైతే ఆ మనోదేవుని యందు, ఆ మనోదేవుడు తేజసా, తేజస్సుచే. ఇక్కడ తేజస్ అంటే 2 అర్థాలు వస్తాయి. చైతన్యంచే అందాం ఇక్కడికి, తర్వాత చూద్దాం. అభిభూత భవతి, తిరస్కరించబడును, అడ్డుకొనబడును. తేజస్సు చేత మనస్సుకైతే ఎప్పుడు అడ్డకట్ట పడుతుందో, అత్ర ఏ సమయం ఏష దేవ, ఈ మనోమయుడు అనే దేవుడు స్వప్నాన్న పశ్యతి, ఏ కలని చూడడు. అథ అటు తరువాత, తదా అప్పుడు, ఆ స్థితి యందు, ఏతస్మిన్ శరీరే ఈ స్థూల శరీరం అని కాదు, ఈ కారణ శరీరం నందు, ఏతత్ సుఖం అంటే ఈ సుషుప్తి సుఖం భవతి కలుగుతుంది. ఈ సుఖము ఎవరికి కలుగుతుంది, ఎక్కడ కలుగుతుందని కదా ప్రశ్న. సుషుప్తిలో ఈ సుఖము కారణ శరీరంలో కలుగుతుంది అనేది ఆన్సర్. ఆ మనోమయ దేవుడు ఎప్పుడైతే చైతన్యం చేత లేక తేజస్సు చేత తిరస్కరించబడతాడో, అడ్డుకోబడతాడో, ఈ సమయమునందు ఈ మనోమయుడు అనే దేవుడు ఇక ఏ కలలను కనడు. అటు తరువాత అప్పుడు సుషుప్తిలో ఈ కారణ శరీరమునందు సుషుప్తి సుఖము కలుగుతుంది అంటున్నారు. చైతన్యం ఏమిటి, అడ్డుకోవడం ఏమిటి, తేజస్సు అంటే ఏమిటి, సుషుప్తిలో కారణ శరీరం అంటే ఏమిటి, సుషుప్తిలో సుఖం కలగడం అంటే ఏమిటి అనే విషయాలను వివరించుకోవలసి ఉన్నది. భగవత్పాదుల వారి భాష్యాన్ని ఉపయోగించుకుంటూ ఇతర స్వామీజీలు చెప్పినటువంటి విశ్లేషణను దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నేర్చుకుందాం. సహా అంటే యదా మనోమయ రూపో దేవో అన్నారు. సహా అంటే అతడు. అతడంటే ఎవడండి? ముందు మంత్రంలో చెప్పారు కదా, మనోమయ రూపములో నున్న దేవుడు. యదా, సహ యదా అంటే మనోమయ రూపో దేవో యస్మిన్ కాలే. యదా అంటే ఎప్పుడైతే, ఎప్పుడైతే అంటే యస్మిన్ కాలే, ఏ ఏ సమయమునందు మనోమయ రూపుడు ఇక కలలను మానేస్తాడో ఆ సమయం. కలలను మానేసి సుషుప్తిలోకి పోవాలి. యస్మిన్ కాలే సౌరేణ, సూర్య సంబంధమైన, పిత్తాఖ్యేన, పిత్తము అను పేరు కలిగినటువంటి, తేజస చైతన్యము, నాడీశయేన సర్వతః అభిభూతో భవతి. నాడుల నుండి నాడులలో ఉన్నటువంటిది సర్వతః అన్ని వైపుల నుంచి అంతటా అభిభూతో భవతి, తిరస్కృత వాసన ద్వారో భవతి. తిరస్కరించబడిన
వాసన ద్వారములు కలిగినది కాగా తదా అప్పుడు సహకరణై ఇంద్రియములతో సహా మనసహ మనసు రశ్మయ మనసు యొక్క వృత్తులు హృదయం నుండు ఉపసంహృతా విత్ డ్రాన్ వెనుకకు మరలించబడినవి భవంతి అవుతాయి. ఏంటండి, చాలా క్లిష్టంగా ఉన్నది, జాగ్రత్తగా వినండి. మనకు శరీరం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది? ప్రారబ్ధాలను అనుభవించడానికి కలిగింది. ప్రారబ్ధ అనుభవం ఎలా జరుగుతుంది? ప్రారబ్ధములన్నీ వాసనల మీద వాసనలు అన్నీ ప్రారబ్ధాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ వాసనలే సంస్కారాలు అయ్యాయి, అవే సంకల్పాలు అయ్యాయి. ఆ సంకల్పాల వలన కర్మలు చేస్తున్నాము. తెలివిగా ఉంటుంది. ఈ తెలివిగా ఉండడానికి మనసుకి ఇంద్రియాలకి జడాలు కాబట్టి వాటికి ఆ శక్తి లేదు కాబట్టి అద్దెకు తెచ్చుకున్నారు చైతన్యాన్ని. చైతన్యము లోపల ఉన్నటువంటి ఆ చిత్తు లేక ప్రత్యేగాత్మ చైతన్యాన్ని అరువిచ్చింది. అరువిచ్చిన చైతన్యాన్ని పట్టుకుని ఈ ఉపాధులు ఈ ప్రారబ్ధ కర్మల వశంగా వాసనల మూలంగా వాసన కారణంగా సంస్కారాల మూలంగా జాగ్రత్త అనుభవాలను పొందుతున్నాయి. ఆ జాగ్రత్త అనుభవాలు పొందేస్తూ ఉంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మరి ఆ ఇంద్రియాలకి రెస్ట్ ఉండద్దు, రీఛార్జ్ ఉండద్దు. అప్పుడు అమ్మ ప్రకృతి శక్తి అన్నది మన్మధుడిని పిలిచి, రే నాన్న కాముడు రెస్ట్ ఇయరా, ఈ ఇంద్రియాల నుంచి వాటి నుంచి ఈ వాసనలు అక్కడ పనిచేయకుండా కొంతసేపు నువ్వు పోయి అడ్డుకుంటే అప్పుడు వాళ్ళు రాత్రి పడుకుంటారు. కొంచెం రీఛార్జ్ అయ్యాక మళ్ళీ పొద్దున్నే లేచి మన ఆట మనం ఆడుకుందాం వాళ్ళతో చదరంగం అంటూ అమ్మ అన్నది అని చెప్పుకున్నాం. ఇంచుమించు అదే మాటని ఇక్కడ కూడా చెప్తున్నారు. తేజస అంటే ఒక ప్రత్యేకమైన శక్తి చేత. ఏమిటి ఆ శక్తి? పిత్తాఖ్యేన, పిత్తము అను పేరు గల. ఇక్కడ ఆయుర్వేదంలో 5 చెప్తారు. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము మనకున్నాయి కదా. శరీరం లోపల ఉండేటటువంటి అన్ని స్పేసెస్ని ఆకాశతత్వం అని, వాత అంటే వాయుతత్వమని, పిత్త అంటే అగ్నితత్వమని, కఫ అంటే జలతత్వమని, పృథివీ అంటే భూతత్వమని చెప్తారు. శరీరం లేక పృథివీ అంటే భూతత్వం, స్థూల శరీరం అంటే భూతత్వం అంటూ చెప్తారు. ఇక్కడ పిత్తాఖ్యేన ఆ 5 పిత్తము అనేటటువంటి పేరు గల అంటే అగ్నిశక్తి అంటే తేజస్సు. అగ్నిశక్తి ఎటువంటిది? సౌరేణ సూర్యుని నుంచి పొందబడినటువంటి అగ్ని అంటే ఏమిటి? ది ఎంటైర్ హీట్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ entering into the body. You can easily see that. Solar energy, how does it contribute to heat? Solar energy is the cause for ahara. Ahara is the plants and all, and that plants and other things we eat, and that itself generates the carbohydrate going inside. That when it is digested, it produces ATP and heat. So the heat of the body is either directly through the skin and the Surya Rashmi entering, or indirectly through the food. The heat energy is a product of the Surya. Who is Surya? Surya is the Hiranyagarbha Brahma. From the Hiranyagarbha Brahma, the Agni Shakti of the Vyashti, which is the Surya Gola, is the Agni Shakti in the body. అది ఆయుర్వేదంలో ఏంటంటున్నారు? పిత్తము అనేటటువంటి ఒక దీనిగా వాళ్ళు చెప్పారు. అంచేత పిత్తాఖ్యేన తేజస అంటే ఏంటవుతుంది? నార్మల్గా శరీరంలో ఉండేటటువంటి నాడుల ద్వారా ఈ చేదాభాసుడు చివరి వరకు వ్యాపించి ఇంద్రియాల దాకా వెళ్ళి ఒక్కొక్క ఇంద్రియాన్ని విషయంతో సంయోగపరిచి విషయ అనుభవాలను పొంది జాగ్రత్తను నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపిస్తూ ఉండగా అన్న కొంతసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఈ తేజస్సు, ఈ అగ్ని తేజస్సు అనే పిత్తాఖ్యం అనేటువంటి అగ్ని తేజస్సు ఆ ఇంద్రియ ద్వారములకు అడ్డుపడుతుంది. ఇంద్రియ ద్వారాలకు ఎప్పుడైతే అడ్డుపడిందో విషయములు ఇంద్రియాల ద్వారాల ద్వారా లోపలకు పోయి మనసును ప్రభావితం చేసి అనుభవాలను కలిగించలేదు. దానినే తిరస్కృత వాసనా ద్వారా భవతి అన్నారు. ఎంత పెద్ద మాట చెప్పారో చూడండి. యదా ఎప్పుడైతే ఈ స్వప్నకాలము దాటిన తరువాత సుషుప్తిలోకి పోయేటప్పుడు సహా ఆ మనోరూపమైనటువంటి దేవుడు యస్మిన్ కాలే ఈ సుషుప్తిలోకి పోయినప్పుడు సౌరేణ సూర్యుని శక్తి వలన కలిగిన పిత్తాఖ్యేన పిత్తము అనబడే 5 తత్వములలో శరీరంలో ఉన్న 5 తత్వము అగ్ని రూపమైనటువంటి తత్వమైన పిత్తం అనే పేరు
కలిగినది అని యొక్క నా తేజస్సు చేత నాడీశయేన సర్వతః ఆయన్ని నాడుల యందు ఏమేమి ద్వారములు ఉన్నవో ఇంద్రియ ద్వారములన్నిటినీ కూడా ఈ పిత్తం అనేటటువంటి తేజస్సు అభిభూతో భవతి, తిరస్కృత వాసనా ద్వారం. అది ఒక ఎక్స్ప్లెనేషన్. రెండవ ఎక్స్ప్లెనేషన్ అంటే తేజస అంటే పరబ్రహ్మతత్వం, లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యము నిరుపాధికము. నిరుపాధిక చైతన్యము నిర్వికార చైతన్యము సోపాధిక లేక సవికార చైతన్యానికి అడ్డు తగిలినప్పుడు, నిరుపాధిక చైతన్యము సోపాధిక చైతన్యానికి పెరళల్గా ఉంటే జాగ్రత్త, సోపాధిక చైతన్యాన్ని నిరుపాధిక చైతన్యం టెంపరీగా కట్టవేస్తే, అడ్డు వేస్తే అది సుషుప్తి అంటున్నారు. ఎంత మంచి అండర్స్టాండింగ్. తదా సహకరణై మనసో రశ్మయ, తదా అప్పుడు సహకరణై ఇంద్రియములతో సహితంగా మనసు దేవుడు రశ్మయ ఆయన యొక్క వృత్తులు, రశ్ములు అంటే సూర్యుని యొక్క కిరణాలు ఎలాగో మనస్సు యొక్క కిరణాలు ఏమిటి, ఇంద్రియాల్లోకి వెళ్ళే వృత్తులు కదా. ఆ వృత్తులు హృదయమునందు ఉపసంహృతా విత్డ్రాన్ భవంతి అవుతాయి, వెనుకకు మరలింపబడతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నారు భగవత్పాదులు. యథా ఏ విధముగా మనస్సునందు దార్వగ్నివత్, దారువునందు అగ్ని వలె, దార్వగ్నివత్, దారు అగ్ని దార్వగ్ని, దారువులోనున్న అగ్ని అంటే ఒక కట్టె ఉన్నది, ఆ కట్టెలో అగ్ని ఉందా లేదా? ఉన్నది. ఎందుకో కట్టెని కాలిస్తే వేడి వస్తుంది కదా, లేకపోతే కట్టెని పెట్టి ఇంకో కట్టె పెట్టి రాపాడితే అక్కడ లోపల నుంచి అగ్ని వస్తుంది కదా. ఈ అగ్ని ఏ విధముగా దారువునందు నిక్షిప్తమై పైకి కనబడకుండా ఉన్నదో, అదే విధముగా మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా దారువులో నుండే అగ్ని వలె అంతటా వ్యాపించిన, స్పెసిఫిక్గా ముక్కు దగ్గర, కన్ను దగ్గర, స్పర్శేంద్రియం దగ్గర అక్కడ తెలియరాకుండా ద్వారాలు అడ్డుకున్నాయి. అప్పుడు ఏమిటైంది? దారువులో ఉండేటటువంటి అగ్ని ఏ విధముగా ఉన్నప్పటికీ తెలియరాకుండా దారువంతా వ్యాపించి ఉంటుందో, అలాగే అవిశేష విజ్ఞాన రూపేణ, విశేష విజ్ఞానం కలగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒక్కొక్క ఇంద్రియం దగ్గరికి వెళ్ళాలి. కన్ను దగ్గరికి వెళితే చూపు అనే విశేషం, చెవి దగ్గరికి వస్తే వినికిడి అనేటువంటి విశేషం, అలాగే నాలుక దగ్గరికి వస్తే టేస్ట్ అనేది సవిశేష జ్ఞానం. నిర్విశేష విజ్ఞానం ఎలా ఉంటుంది? కృత్స్నం అంటే కంప్లీట్లీ శరీరం, కృత్స్నం మొత్తం శరీరం వ్యాపించి అవతిష్టతే. సుషుప్తి నందు ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చిదాభాస అవిశేష విజ్ఞాన రూపంగా మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. దాని లోకస్ ఎక్కడ? హృదయ ఆకాశ అంతరే యస్మిన్ చేతే లోకస్. ఆ లోకస్లో ఉంటూ శరీరం అంతా కూడా ఈ కారణ శరీరం అంటారు, దాన్ని అంతా వ్యాపించి ఉంటుంది. అయితే అది సవిశేషం కాదు. సవిశేషం అవుతే బుద్ధివృత్తులకు విషయ అనుభవం కలుగుతుంది. సవిశేషం కాదు కనుక సహకరణై మనోరశ్మియ హృది ఉపసంహృత భవంతి, ఇంద్రియములతో పాటుగా ఉపసంహృతి అయిపోయాయి హృదయం. అప్పుడు మనస్సునందు విశేష విజ్ఞాన రూపేణ ఏ విధమైనటువంటి డిఫరెన్షియేషన్ లేని జనరల్ విజ్ఞాన, స్పెసిఫిక్ విజ్ఞాన ఈజ్ ది ఇంద్రియ జ్ఞాన, అవిశేష విజ్ఞాన రూపేణ, అవిశేషమైన విజ్ఞాన రూపంగా కృత్స్నం శరీరం అంతటా వ్యాపించి అవతిష్టతే నిలిచి ఉంటుంది. తదా సుషుప్త భవతి, చక్కగా నిద్రిస్తాడు మనిషి, డీప్ స్లీప్లోకి పోతాడు. ఓకే. అత్ర ఇప్పుడు ఏతస్మిన్ కాలే ఈ సుషుప్తి యందు ఏషః ఈ మనోఆఖ్యో దేవః, మనస్సని పేరు కలిగిన దేవుడని ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా. అంటే మనోమయుడైన దేవుడు స్వప్నాన్న పశ్యతి, దెర్ ఇస్ నో మోర్ సీయింగ్ ఆఫ్ ఎనీ డ్రీమ్స్. వై? స్వప్నాలను పొందాలన్నా, జాగ్రత్త అనుభవాలను పొందాలన్నా అటు మనస్సు కూడా విచ్చుకుని దాని ద్వారా స్వప్నాన్ని ప్రకటించాలి, లేకపోతే ఇంద్రియ ద్వారా విషయ జ్ఞానాన్ని కలిగించుకొని విషయానుభవాన్ని పొందాలి. ఈ రెండు ద్వారాలకు, మనస్సులో నుండే స్వప్నాన్ని పొందే ద్వారానికి, ఇంద్రియాల మూలంగా జాగ్రత్తలో పొందే అనుభవాల ద్వారాలకి తేజస్సు లేక పిత్తము అనేటటువంటి ఒక తేజస్సు అడ్డుపడగా, లేకపోతే నిర్విశేష చైతన్యము సవిశేష చైతన్యాన్ని ఓవర్పవర్ చేయగా, అంటే నిర్విశేష చైతన్యమే
అశేష విజ్ఞాన రూపంగా ఉన్నటువంటిదే శరీరం అంతా వ్యాపించి విశేష జ్ఞానం లేకుండా ఉన్న స్థితిలో స్వప్నాన్న పశ్యతి. ఎందుకు? దర్శన ద్వారస్య నిరుద్ధత్వాత్ తేజస. దర్శన ద్వారస్య దర్శన ద్వారముల యొక్క నిరుద్ధత్వాత్ అబ్స్ట్రక్షన్ వలన. బై వాట్? తేజస. తేజస్సు చేత. వాట్ ఈజ్ తేజస్? Either you can say it is Nirvishesha Chaitanya overpowering the Savishesha Jnana, or you can say అగ్ని రూపమైన సూర్య రూపమైన పిత్తము అనే పేరు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన పవర్ వలన అడ్డుకోబడింది అని చెప్పుకోవచ్చు. ఉపనిషత్తు ఇక్కడ ఇలా చెప్తోంది, అక్కడ అలా. చాంద్యోగ్యంలోకి వెళితే ఇక్కడ తేజస అని అంటే పిత్తాక్షేన అని వివరించారు. అక్కడ పిత్తాక్షం అనేదానికి ఒకటి పిత్తము లేక అగ్ని సంబంధమైనటువంటి ఒక శక్తి అన్నారు, ఇంకొకటి సవిశేష చైతన్యము నిర్విశేష చైతన్యము చేత ఓవర్ పవర్ అయింది. సవిశేష చైతన్యం అంటే జాగ్రత్తలను స్వప్నంలోనూ మనం విశేషాలుగా చూస్తున్నటువంటి చిదాభాసం. నిర్విశేష చైతన్యం అంటే ఇది ఏది చూడనటువంటి చిత్తు. ఆ చిత్తు వచ్చి దీన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అంటున్నారు. తదా తస్మిన్ శరీరే తస్మిన్ శరీరే, ఇదిగో ఈ శరీరం నందు అని చెప్పకూడదు. తస్మిన్ శరీరే అంటే ఏ శరీరమునందు అవిశేష విజ్ఞాన రూపేణ కృత్స్నం శరీరం వ్యాప్య అవతిష్టతే అన్నారు. ఆ శరీరమునందు, దాని పేరే కారణ శరీరము. ఏతత్ సుఖం భవతి. ఏతత్ ఇదిగో ఈ సుషుప్తి సుఖము భవతి కలుగుతుంది. యద్ విజ్ఞానం, అటువంటి అక్కడ ఎలా ఉంటుందండి ఆ విజ్ఞానం? నిరాబాధం, ఏ విధమైనటువంటి అడ్డంకులు నెగేషన్స్ ఏవీ లేవు. అవిశేషణ, ఏ విశేషములు లేకుండా ఎక్కడుందండి? శరీర వ్యాపకం, శరీరమంతా వ్యాపించి ప్రసన్నం భవతి, చాలా ఆనందంగా ఉంటుంది. ఇత్యర్థ. మళ్ళీ స్థూలంగా చెప్తున్నాను చూడండి ప్రశ్న. మనిషి స్వప్నావస్థలో ఉన్నాడు, కలలు కంటున్నాడు. ఈ కలలు కంటున్నవాడు నిద్రలోకి ఎందుకు పోతాడు? ఇది ప్రశ్న. నిద్రలోకి పోతే ఏమిటవుతుంది? ఎందుకు పోతాడు? నిద్రలోకి అంటే సుషుప్తిలోకి జారుకోవాలంటే సవిశేష జ్ఞానము అడ్డుపడాలి. సవిశేష జ్ఞానము హృదయం శరీరం అంతా వ్యాపించి స్పర్శేంద్రియము ఈ జ్ఞానేంద్రియములైనటువంటి 5 దాకా వస్తే విషయానుభవం కలిగి జాగ్రత్తలో ఉంటాడు. ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోయి ఓన్లీ పూరితత్వ వరకు ఉంటే, మనసులో వరకు ఈ సవిశేష జ్ఞానం ఉంటే అదిగో డ్రీమ్ వరల్డ్ సృష్టించుకుని డ్రీమ్స్ని మనోమయ దేవుడు అనుభవిస్తుంది. ఈ సవిశేష జ్ఞానానికి అడ్డుకట్ట పడితే వానికి ఏ విధమైనటువంటి విశేష జ్ఞానము లేక అవిశేష విజ్ఞాన రూపంలో శరీరం అంతా ఉంటాడు. ఈ చిదాభాసం. ఇలా ఉండడానికి ఎవరండి అడ్డుకట్ట? తేజస. ఏమిటంటే ఆ తేజస్సు? తేజస్సు అంటే నిర్విశేషమైన చైతన్యము సవిశేష చైతన్యాన్ని కొంతసేపు నొక్కి పెట్టింది. ఎంతసేపు నొక్కి పెడుతుంది? ఏదో కొంతసేపు ప్రారంధం ఉంది కదా, మళ్ళీ అది పుటకరిస్తుంది. తెల్లారి లేచేసరికి ఎందుకు లేస్తున్నావు అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది? ప్రొద్దునే మనం ఎందువల్ల లేవగలుగుతున్నాము? మన ప్రారంధం వలన లేవగలుగుతున్నాం. ప్రారంధం వలన విషయములు, విషయ వాసనలు, వాసనల వల్ల సంకల్పాలు, సంకల్పాల వలన క్రియలు చేయాలి. అందువలన తెలివి వస్తుంది అని ఉపనిషత్తు చెప్తుంది. ఇంకో ఉపనిషత్తు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అత్ర ఏతస్మిన్ కాలే అంటే ఈ సుషుప్తి యందు మనాఖ్యో దేవ, మనోమయుడు అనేటటువంటి ఈ దేవుడు స్వప్నాన్న పశ్యతి. హీ నో మోర్ సీస్ ఎనీ డ్రీమ్. ఎందుకు? దర్శన ద్వారస్య నిరుద్ధత్వాత్ తేజస. తేజస అంటే తేజస్సు చేత దర్శన ద్వారములు నిరుద్ధమైనవి కనుక, అబ్స్ట్రక్ట్ అయినవి కనుక. అథా అప్పుడు, తదా ఇదో ఈ స్థితిలో ఏతస్మిన్ శరీరే అంటే ఈ కారణ శరీరం ఏతత్ సుఖం, ఈ సుషుప్తి సుఖం భవతి కలుగుతుంది. ఆ సుషుప్తి సుఖం ఎలాంటిదిట? యద్ విజ్ఞానం నిరాబాధం, ఏ విజ్ఞానమైతే విశేషాలు లేకుండా, ఇది బల్ల, ఇది కుర్చీ, ఇది నా ఇల్లు, ఇది నా వాళ్ళు, ఇది నా తాలూకా ప్రాపర్టీ అనే విజ్ఞానము లేదు. లేకపోతే ఇది నా కళ, ఇది ఏనుగు, ఇది గుర్రము, ఇది నన్ను బాధించారు, నేను ఆనందన్నాను, నేను పడుకున్నాను, బాధపడ్డాను అనే స్వప్న జ్ఞానము లేదు. యద్విజ్ఞానం నిరాబాధం, అవిశేషణ, ఏ విశేషములు లేకుండా శరీర వ్యాపకం ప్రసన్నం భవతి, శరీరం అంతా వ్యాపించి ప్రసన్నత కలుగుతుంది. అదే సుషుప్తి సుఖం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
కస్మై తత్సుఖం భవతి, కస్యై తత్సుఖం కస్యై తత్సుఖం భవతి. ఈ సుఖము ఎవరికి చెందును? ఇది 4వ ప్రశ్న. 5 ప్రశ్నలలో ఎవరు నిద్రిస్తూ ఉంటారు, ఎవరు మెలకువగా ఉంటారు, స్వప్నాన్ని ఎవరు అనుభవిస్తారు, ఎవరికి ఈ సుషుప్తి సుఖం కలుగుతుంది? సుఖం అంటే సుషుప్తి సుఖం. ఏతత్ శరీరే సుఖం భవతి, కారణ శరీరానికి సుఖము కలుగుతుంది. కారణ శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది. కారణ శరీరం అంటే ప్రాజ్ఞుడు అంటారు. ప్రాజ్ఞుడు అంటే ఏమిటి? కారణ శరీరము ప్లస్ చిత్ అంటే చిదాభాసుడైనటువంటి ప్రాజ్ఞుడు. ఇంతకుముందు తైజసుడు అంటే చిదాభాసుడు, మనస్సుతో కలిసినటువంటి చిత్. అలాగే జాగ్రత్తలో విశ్వడు అంటే ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి అన్ని అనుభవాలు పొందుతున్నటువంటి చైతన్యంతో కూడినటువంటి చిదాభాసుడు జాగ్రత్తలో విశ్వడు అంటారు. రెండో దాంట్లో స్వప్నంలో తైజస్సుడు అంటారు. ఇక్కడ ప్రాజ్ఞుడు. ఇది వేరే ఇలా చెప్పాలి. ఆన్సర్ ఏం చెప్పాలి? ఏతత్ శరీరే సుఖం భవతి అని చెప్పకుండా కారణ శరీరే సుఖం భవతి అని రాసేయాలి డైరెక్ట్గా. అలా రాయలేదు. ప్రాజ్ఞుడు అనుభవిస్తాడని రాయొచ్చు, అలాగో రాయలేదు. ఇంకో విధంగా ఉపనిషత్తు ఇక్కడ వివరిస్తుంది. ఎలా వివరించినా ఒకటే అర్థం. స తేజస అభిభూతో భవతి. సహా అంటే ఆ స్వప్నంలో ఉన్నటువంటి పురుషుడు సుషుప్తిలోకి జారుకోనిస్తేటప్పుడు తేజసా తేజస్సు చేత అభిభూతో భవతి. గెట్స్ అబ్స్ట్రక్టెడ్, తిరస్కృతో భవతి. 2 అర్థాలు. వాసనలో నిలువ ఉన్న మనస్సుకు పిత్తం అడ్డుపడుతుంది. వాసనను నిలువ ఉన్న మనస్సుకు ఏ అడ్డు లేకుండా ఉంటే ఆ వాసనలు సంకల్పాలు అవుతాయి. ఆ సంకల్పాల ఇంద్రియాల దగ్గరికి వెళ్తాయి. ఇంద్రియాల విషయాలను గ్రహిస్తూ ఉంటాయి, జాగ్రత్తలో ఉంటాయి. ఎప్పుడైతే పిత్తం అడ్డుపడిందో కలలు ఆగిపోతాయి. లేకపోతే నిర్విశేష చైతన్యం బ్రహ్మ అడ్డుపడుతుంది చెప్పుకోవాలి. అంటే సవిశేష చైతన్యాన్ని నిర్విశేష చైతన్యం అధిగమిస్తుంది. యాక్చువల్గా అభిభూతో భవతి అంటే అధిగమిస్తుంది అని అర్థం. సవిశేష జ్ఞానం తిరోభూతం అవుతుంది, అడ్డుపడబడుతుంది, అంటే వెనక్కు మరలుతుంది. ఇప్పుడు మనస్సు ఏవి కలలను చూడదు, స్వప్నాన్న పశ్యతి. అప్పుడు అంతఃకరణ చత్వారి పని చేయదు. అటువంటి అవస్థే సుషుప్తి. కార్యమైన మనస్సు కారణావస్థలోకి వెళ్ళిపోతుంది. కార్యంగా ఉంది మనస్సు అంతా. ఎలా ఉంది? ఏనుగుగా, గుర్రంగా, టేబుల్గా, ఇల్లుగా, డబ్బుగా, ఉద్యోగంగా, ఫుడ్గా కార్యరూపంలో ఉంది మనస్సు. ఇటువంటి కార్యరూపమైన మనస్సు విత్డ్రా అయిపోయి బీజావస్థ, అంకురావస్థ, కారణ రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే మైనం బొమ్మగా ఉన్నటువంటి మైనం బొమ్మ కరిగిపోయి బొద్దయిపోయింది. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ మైనం బొమ్మ. అక్కడ ఏ వృత్తులు లేవు. నిర్విశేష చైతన్యం సవిశేష చైతన్యాన్ని అడ్డుకుంది. అవిశేష విజ్ఞానమే ఉన్నది, విశేష విజ్ఞానము లేదు. అవిశేష విజ్ఞానంలో వృత్తులు లేవు. వృత్తులు లేవంటే మనసు కారణావస్థకు పోయింది, మైనం బొమ్మ ముద్ద అయింది. ద్వైత భావనలేవి లేకపోవడం వలన దెర్ ఇస్ నో ప్లూరాలిటీ. దెర్ ఆర్ నో పీపుల్, దెర్ ఇస్ నో బర్డ్, దెర్ ఆర్ నో బుక్స్, there is no table, there is no Ajjan Bharati, nothing is there. What is there? Because there is nothing, we know when there is nothing, what remains is only the original Swarupa, which is the Ananda. అయితే ఇది కోశానందము. అందుకే ఆనందమయ కోశము అన్నారు. సుషుప్తిలో అనుభవించేది కోశానందము లేక ఆనందమయ కోశం. ఎందుకు? ఇది మళ్ళీ జారిపోతుంది. ఎప్పుడైతే ఈ తేజస్సు యొక్క అడ్డంకి లేచిపోతుందో మళ్ళీ వాసనలు పుటకరిస్తాయి. వాసన ఉద్భూతమవుతుంది. ఉద్భూతమైన వాసనలు మనస్సు ద్వారా ఇంద్రియాల దగ్గరకు పోతాయి. ఇంద్రియాలు విషయాలను పట్టుకొస్తాయి. మళ్ళీ జాగ్రత్త ఏర్పడుతుంది. కాబట్టి ఇది కోశానందము మాత్రమే. అయితే కారణ శరీరంలో ఇదంతా జరుగుతుందా అండి? కారణ శరీరం జడము. మనస్సు ఏ విధంగా జడమో, సూక్ష్మ శరీరం ఏ విధంగా జడమో, స్థూల శరీరం ఏ విధముగా జడమో, కారణ శరీరము కూడా తనంత తానుగా ప్రకాశించలేదు. అది అనుభవించాలి అంటే చైతన్యంతో కూడితేనే అనుభవిస్తుంది. స్వప్నాన్ని ఎవరు అనుభవిస్తారు? కారణ శరీరంలో అనుభవిస్తాము. కారణ శరీరం అనగానేమి అంటే కారణ శరీరం అనగా శరీరమంతటా నిర్విశేష చైతన్యం ఓవర్పవర్ చేసినప్పుడు అవిశేషంగా శరీరమంతా కృష్ణం శరీరం వ్యాప్తమైనటువంటి ఆ శక్తి చిదాభాస ఏ ప్రత్యేకమైనటువంటి జ్ఞానము లేకుండా
చైతన్యంతో కూడి ఉన్న చిదాభాసయే ఈ కారణ శరీరం. ఇప్పుడు కారణ శరీరం ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి. కారణ శరీరము శరీరం అంతటా ఉన్నది. అయితే మన శరీరం అంతటా ఉంటే జాగ్రత్త కూడా శరీరం అంతటా సవిశేషంగా ఉన్నది. కారణ శరీరము అనగా శరీరం అంతటా నిర్విశేషంగా అవిశేష జ్ఞానంగా రత్నం శరీరం వ్యాపం. అయితే హృదయం అని లోకస్ ఎందుకు చెప్పారండి? ఏదో ఒక లొకేషన్ చెప్పారు. ఆ లొకేషన్ నుంచి శరీరం అంతా అది చిదాభాస ఏ విశేషాలు లేకుండా వ్యాపించి ఉంటుంది అని తెలుసు. భాష్యం వివరణ. మనస్సు ఇంద్రియములతో గోళకములందు, గోళకం అంటే ఇదిగో కన్ను, చెవి, ముక్కు, ఆ పైన కనిపిస్తున్న స్థూల ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, వాటి వరకు వ్యాపించి ఉంటే జాగ్రత్త అవస్థ. మనస్సు, ఇంద్రియము, గోళకము. మనస్సు ఈజ్ ది ప్రొపెలర్ త్రూ ద ఇంద్రియా అప్ టు ది ఫైనల్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ విష కాంటాక్ట్ కమ్స్. దట్ ఈస్ ద గోళక. ఎలా వ్యాపిస్తుంది? 72,000 నాడులు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇన్ఫైనైట్ నర్వస్ కనెక్షన్స్ ద్వారా వ్యాపించి ఉంటే జాగ్రత్త అవస్థ. మనస్సు, ఇంద్రియాలు గోళకముల నుండి వెనుదిరిగి, అంటే గోళకాలన్నీ పడుకున్నాయి, ఇంద్రియాలేమో వెనకెళ్ళిపోయి మనసులో కలిసిపోయాయి. పురీతత్తునందు ఉన్నప్పుడు స్వప్నావస్థ. మనస్సు, ఇంద్రియాలు పూర్తిగా విలీనమైపోయి హృదయాకాశమునందు కారణంగా ఉంటే సుషుప్తి. మనస్సు అనగానే ఈ 3 అవస్థలను చిదాభాసతో కూడినటువంటి మనస్సే. చిదాభాస కాని మనస్సు అంటే చిత్తో కూడని మనస్సు, ప్యూర్ మైండ్, జడం. అంటే చిత్ సంబంధం ఉంటేనే ఈ అనుభవాలు వస్తాయి. జాగ్రత్త అనుభవమైనా, స్వప్నానుభవమైనా, సుషుప్తి అనుభవమైనా చిత్ యొక్క ప్రకాశంలోనే కలుగుతాయి. సుషుప్తిలో చిదాభాస యొక్క నాడీ మూమెంట్స్ ఆర్ బ్లాక్డ్. చిదాభాస ఇంద్రియాల వరకు వెళ్ళిపోకుండా మూమెంట్స్ ఆర్ బ్లాక్డ్. లోకస్ ఈజ్ హృదయాకాశం. బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యాన్ని అధిగమించి అడ్డుకుంటుంది. దెర్ ఇస్ నో సవికార చైతన్యం. దట్ ఈస్ కాల్డ్ సుషుప్తి. ఆయుర్వేదంలో లోపల ఖాళీని, మన శరీరంలో ఉన్న స్పేసెస్ని ఆకాశతత్వమని, వాత అంటే వాయుతత్వమని, పిత్త అంటే అగ్నితత్వమని, కఫ అంటే జల సంబంధమని, శరీరము అంటే భూతత్వం అని చెప్పుకుంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? పిత్తాఖ్యేన అంటే సౌరేణ పిత్తాఖ్యేన. సూర్య సంబంధమైన సూర్యుడన్నా అగ్ని అనే ఒకటే. అగ్ని సంబంధమైనటువంటి తేజస ఒక పవర్తో ఏం చేస్తున్నారు? అభిభూతం భవతి అంటే అడ్డు కలుగుతుంది. తేజస రెండు చెప్పుకోవచ్చు. ఒకటి అగ్నితత్వము సౌరేణ పిత్తాఖ్యాన, రెండో నిర్వికార చైతన్యము సవికార చైతన్యాన్ని బ్లాక్ చేసింది. దానివల్ల ఏంటైంది? తిరస్కృత వాసనా ద్వారా భవతి. వాసనా ద్వారములన్నీ మూసివేయబడినవి. ది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ది చిదాభాస ఈజ్ ఓవర్పవర్డ్ బై ది ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నారు పరమార్థం. ది ఆర్సి is overpowered by the OC. OC అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, దట్ ఈస్ చిత్. ఆర్సి ఇస్ ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. చిదాభాస అంటే ఉపాధితో కలిసినటువంటి చిత్. ఆర్సి బికమ్స్ డార్మెంట్, సీడ్ లైక్ అండ్ రీచెస్ ఏ సీడ్ స్టేట్ ఆర్ కారణ స్టేట్. సుఖము విషయములో ఉంటుందని భ్రమపడతాం. బయట సుఖము ఉంటుంది, విషయాలలో ఎందుకు? నిజమైన సుఖము లోపలనున్నది. ఎందుకు? సుఖం ఒకవేళ బయటే ఉందనుకోండి, నిద్రావస్థలో మరి సుఖానుభవం లేదు కదా. బయటనున్నటువంటి సుఖముల అనుభవము మనకు కలుగుటలేదు కదా. ఆలోచించండి. సుఖం కానీ ఒకవేళ బయటే ఉండుంటే డీప్ స్లీప్లో ఈ సుఖానుభవము, నిద్ర పైన ఉన్నటువంటి సుఖముల యొక్క అనుభవము లేదు కదా, అడ్డుపడిపోయింది కదా. అప్పుడు సుఖం లేకుండా చాలా కష్టంగా ఉండాలి. కానీ నిద్రలో అందరూ సుఖాన్ని పొద్దున్న లేవగానే హాయిగా పడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ వి క్రేవ్ ఫర్ స్లీప్. ఫెటాల్ నిద్రావస్థ అనేది సుఖం లేనటువంటి స్థితి అవుతే నిద్ర కావాలని ఎవ్వరూ కోరుకోరు. కొంచెంసేపు అయిసరిగా బా నిద్ర వచ్చేసి కొంచెంసేపు పడుకొని రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటాము? నిద్రావస్థలో సుఖం ఉంది కనుక. ఆ సుఖము నిజముగా బయట ఉన్న వస్తువుల మీద ఆధారపడి ఉంటే అది జీరో అయిపోవాలి కనుక మనందరి అనుభవంలో నిద్రావస్థ జాగ్రత్త అవస్థ కన్నా మెరుగు. కొంతసేపు పడుకొని ప్రాబ్లమ్స్ అనేవే సాల్వ్ అవుతాయి, రేపు చూసుకోవచ్చు. అప్పుల వాడి బాధ,
ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఇదే ఇంట్లోనేమో పని చేస్తున్నారు, వాడు డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ చేసేస్తున్నారు, ఒక పక్క అధ్యయన భారతి పనులు ఉన్నాయి, టైం సరిపోవడం లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు వీటితోనే అయిపోతుంది. ఈ బాధలన్నీ నిద్రావస్థలో జీరోకి వచ్చాయి కదా. అవర్ ఎక్స్పీరియన్సెస్ నిద్రావస్థ ఈ సుఖ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఉపనిషత్ ఇస్ టెలింగ్. శౌరేణ పిత్తాఖ్యేన తేజస. సూర్యకాంతిచే నాడుల యందు జనింపబడిన పిత్తము అను తేజస్సు పూర్తిగా సర్వత అభిభూతో భవతి. సర్వత అన్ని వైపుల నుండి పూర్తిగా అభిభూతో భవతి. శరీరమంతా అన్ని వాసనా ద్వారములు మూసివేయబడినవి. దెర్ ఆర్ నో డోర్వేస్ ఫర్ ది వాసనాస్ టు ఎంటర్ ది ఇంద్రియాస్ టు గెట్ ది విషయ అనుభవం. మనస్సు, వాసనలు, సంకల్పాల నుండి ఇంద్రియాలు, ఇంద్రియ గోళకాల నుండి తన్మాత్రలు, విషయాలు. ఇదంతా కట్ అయిపోయింది చైన్ అంతా. ఎందుకు? వాసన ద్వారాలు మూసివేయబడ్డాయి కాబట్టి. మళ్ళీ చూసుకోండి, మనసులో వాసనలు, వాసన నుంచి సంకల్పాల నుంచి ఇంద్రియాల నుంచి ఇంద్రియ గోళకాలు అంటే స్థూలేంద్రియాలు, గోళకాల నుంచి తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపాలు, వాటి నుండి విషయాలు. ఈ చైన్ అంతా కూడా ఇటు కంటిన్యూస్గా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ. ఆ చైన్లో ఎప్పుడైతే ఈ వాసన ద్వారాలు మూసివేయబడ్డాయో అవి ఇంద్రియాలను చేరలేవు. ఇంద్రియాలను చేరకపోతే ఇంద్రియ అనుభవం కలగదు, విషయానుభవం కలగకపోతే తిరోముఖం అయిపోతుంది. తదా సహకరణై, తదా అదేవిధంగా, తదా అంటే యదా తదా, అలాగే అన్ని కరణములతో కూడా మనస్సు సహ ఇంద్రియై, సహకరణై అంటే సహ ఇంద్రియై అంటే మనసో రశ్మియ హృది ఉపసంహృత భవంతి. మనస్సు యొక్క కిరణములు, రశ్ములు, మనస్సు కిరణాలంటే బుద్ధి వృత్తులు, మనోవృత్తులన్నీ కూడా హృదయమునందు ఉపసంహృత భవంతి, ఉపసంహరింపబడి ఉంటాయి. సరే, దారువగ్నివత్ అన్నారు. దారువునందు అగ్ని ఉన్నది. ఏది? కర్ర చూపిస్తే అగ్ని ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ లేదు. ఎక్కడ మీరు రాపాడితే అక్కడ వస్తుంది. దారు అంతటా ఉన్నది. అలాగే నిద్రలో ఈ చిదాభాసుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అయితే సవిశేషంగా ఏం కనపడటం లేదు, అందుకే నిద్రపోతున్న వాడిని ఆ అజాతశత్రు బ్రాహ్మణంలో స్పోషిస్తే వాడు తెలియలేదు. ఎందుకు? ఈ ఇంద్రియానికి లోపల ఉన్నటువంటి చిదాభాసనకు కనెక్టింగ్ లింక్ అయిన వాసన ద్వారము బ్లాక్ అయిపోయింది కాబట్టి. అలాగే నిద్రలో శరీరం అంతా కృత్నం శరీరం వ్యాప్య అన్నారు భగవత్పాదులు. అవిశేష విజ్ఞాన రూపేణ కృత్నం శరీరం వ్యాప్య అవతిష్టతగా ఆ వాక్యాన్ని పట్టుకొచ్చారు. విశేష జ్ఞానము లేని ఎరుక. నిద్రలో ఎరుక ఉందా లేదా? ఉంది. నిద్రలో ఎరుక లేకపోతే చచ్చిపోయాడు అంటారు. నిద్రలో ఎరుక ఉంది అంటే ఏమీ తెలియకుండా ఉండేటటువంటి తెలివి. ఎటువంటి తెలివి ఉంది? ఇది విశేషంగా, ఇది పెన్ను, ఇది బల్ల, ఇది టేస్టు, ఇది వాసన అని విశేష జ్ఞానం తెలియకుండా ఉండేటటువంటి ఎరుక ఎక్కడున్నది? దేహం అంతా ఉన్నది. మరి హృది ఓన్లీ ఫర్ సార్ట్ ఆఫ్ జస్ట్ లొకేషన్ వి సెడ్ హృది అని. జస్ట్ లైక్ పరమాత్మ హృదిలో ఉన్నాడు అంటే హృదయంలో మట్టుకే ఉన్నాడా, వేడ దగ్గర లేడా చైతన్యము? అది కాదు కదా. అలాగే హృది అనేది లోకస్సే, కానీ విశేష జ్ఞానం లేనటువంటి ఎరుక దేహం అంతటా అవిశేష విజ్ఞాన రూపేణ కృత్నం శరీరం వ్యాప్య అవతిష్టతే. తేజస్సు చేత, తేజస్సు కారణంగా దర్శన ద్వారస్య నిరుద్ధత్వాత్, దర్శన ద్వారములైన వాసనా ఇంద్రియ కనెక్షన్ ద్వారములైన ఆ డోర్వేస్ నిరుద్ధత్వాత్ మూసివేయబడి ఉండుట వలన, అవరోధము కలిగి ఉండుట వలన. తేజస్సు అంటే రెండు చెప్పుకున్నాం. ఒకటి సౌరేణ అగ్నితత్వం పిత్తాఖ్యేన అన్నాం. రెండోది ఏంటన్నాము? బ్రహ్మ చైతన్యేన విశేష చైతన్యం సవిశేష చైతన్యం అడ్డుపడింది. నిర్విశేష చైతన్యం చేత సవిశేష చైతన్యం మందగించింది. విషయములను చూసే ద్వారాలు మూయబడగా యద్విజ్ఞానం నిరాబాధం. అప్పుడు విజ్ఞానం ఎలా ఉంటుందండి? ఏదైతే విజ్ఞానం ఉన్నదో అది నిరాబాధం, నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ అవుట్ సైడ్ కాంటాక్ట్. అది ఎలా ఉంటుంది? ఏ విశేషములు లేక అవిశేషేణ శరీర వ్యాపకం, శరీరం అంతా వ్యాపించి ప్రసన్నం భవతి. చేతనే చూడండి,
మనము డీప్ స్లీప్లోకి పోయి హాయిగా నిద్రిస్తే ప్రతి ఒక్క ఇంద్రియం కూడా హాయిగా రీఛార్జ్ అవుతుంది. చేతు కాళ్ళు నొప్పులు విపరీతంగా రాత్రి పడుతుంది, అన్నీ పోయి. ఎందుకు? శరీర వ్యాపకంగా ఈ అవిశేష చైతన్యం ప్రసన్నంగా అవడం, మనసు ప్రసన్నమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మెడికలీ ఆల్సో నో that all the organs are recharged during the deep sleep. That recharge is what is called prasannam bhavati. ఇప్పుడు తెలివి ఉందా అని అడిగితే సుషుప్తిలో తెలివి లేదని చెప్పకూడదు. తెలివి అంటే చైతన్యం, చైతన్యం ఉంది. తెలియబడేది ఏది లేదు, తెలివి మట్టుకుంది. ఇది విశేషంగా, ఇది శబ్దము, ఇది రూపము, ఇది రుచి, ఇది వాసన, ఇది స్పర్శ అనే విశేషంగా తెలియబడేది లేదు. కానీ ఏది తెలియబడకుండా ఉండేటటువంటి తెలివి అక్కడ ఉండనే ఉన్నది. విజ్ఞానం నిరాబాధం అవిశేషేణ శరీర వ్యాపకం ప్రసన్నం భవతి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ దానికి అవతారిక రాస్తుంది. ఏతస్మిన్ కాలే, ఈ సుషుప్తి యందు అవిద్య కామ కర్మ నిబంధనాని కార్యకరణాన్ని శాంతాని భవంతి. ఏతస్మిన్ కాలే సుషుప్తి యందు శాంతాని భవంతి. శాంతుడైపోతాడు, శాంతుడుగా ఉంటాడు. ఎవడు? ఈ సుషుప్త పురుషుడు. సుప్త పురుషుడు ఎలా ఉంటాడు? శాంతాని భవంతి. ఎందువల్ల శాంతంగా ఉంటాడు? కామకర్మ నిబంధనాన్ని అవిద్య కామకర్మ నిబంధనాన్ని, కామములు కోరికలు సంకల్పాలు, కర్మములు తను చేసేటటువంటి యాక్షన్స్, నిబంధనాన్ని కారణాలు. కామకర్మ నిబంధనముని లేకపోవడం వలన కార్యములు శాంతించాయి, కారణములు శాంతించాయి. ఇవి ఎలా వచ్చాయి? కామకర్మ నిబంధనలు ఇవన్నీ అవిద్య వల్ల వచ్చాయి. సుషుప్తులు ఏమయ్యాయి? అవిద్య లేదుగా. అవిద్య అంటే ఈ ప్రపంచ అనుభవము. ఆ ప్రపంచ అనుభవం లేదు, కామము లేదు, ఏ కోరిక లేదు, ఏ కర్మలు చేయటం లేదు, ఏ హేతువులు లేవు, కార్యాలు పడుకున్నాయి, కరణాలన్నీ పడుకున్నాయి. శాంతానుభవం, శాంతంగా ఉంటాడు. తేషు శాంతేషు, ఆ శాంతంలో, అటువంటి శాంత స్థితిలో ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపమే ఉపాధిభి, ఉపాధులను అన్యథా వేరుగా విభావ్యమానం. భావ్యమానం అంటే తెలియడం, విభావ్యమానం అంటే విపరీతేన భావ్యమానం. ఇంతవరకు ఏమిటైంది? నా ఉపాధులన్నీ నాకు, ఇది నా చెయ్యి, ఇది నా ఇంద్రియము, ఇది నా మనస్సు, ఇది నా అనుభవము, ఇది నా దృష్టి, ఇది నాకు కనపడింది, ఇది వినబడింది అనేటటువంటి అన్యథా భావ్యమానంగా ఉన్నాయి. అన్యథా విపరీతేన భావ్యమానం అన్నీ కూడా కంప్లీట్గా తేషు శాంతేషు, అవన్నీ శాంతించాయి. ఎక్కడ? ఉపాధిలో ఉన్నటువంటి అన్యథా విభావమానం శాంతేషు ఆత్మస్వరూపమేవ భవతి. ఆత్మస్వరూపమేమిటి? ఏకం శివం శాంతం భవతి. ఇది ఏతామవస్థాం, ఈ అవస్థను పృథివ్యాద్య విద్యాకృత మాత్రా అనుప్రవేశేన, ఈ శాంత స్థితిని, ఈ సుషుప్త స్థితిని పృథివీ ఆది అవిద్యాకృతములైన మాత్రలు అంటే తన్మాత్రలు, వాటి అనుప్రవేశేన, అనుప్రవేశము అంటే అనుసరించి వెళ్ళడం, వాటిని దర్శయితం, టు రివీల్, చెప్పడానికి దృష్టాంతం. ఆహా, వన్ ఎగ్జాంపుల్ ఈస్ కమింగ్. దట్ ఎగ్జాంపుల్ the Upanishad is going to tell how the Atma is totally calm and the Supta Purusha is very, very peaceful and prasanna. Shantani bhavati. ఎందువలన? ఏతస్మిన్ కాలే సుప్త పురుష శాంతాని భవంతి. సుప్త పురుషుడు శాంతుడుగా ఉంటాడు. సుప్త పురుషుడు శాంతుడుగా ఉండడానికి ఏమిటి కారణము? అవిద్యా కామకర్మ నిబంధనాన్ని కార్యకరణాన్ని శాంతాన్ని. ఇవన్నీ అవిద్యతో కూడినటువంటి కామములు, కామముల వలన కర్మములు, ఈ కర్మములు హేతువులుగా ఉన్నటువంటి కార్యములు, కరణములు అన్నీ శాంతించుట వలన ఏతస్మిన్ కాలే శాంతాని భవతి. తేషు శాంతేషు, అటువంటి శాంతి యందు ఆత్మస్వరూపం, ఆత్మ యొక్క స్వరూపము ఏకం శివం శాంతం భవతి, ఏకంగా ఒకటిగా ఉంటుంది. అద్వయం రెండు లేనటువంటి ఏకం ఒకటిగా, శివం మంగళమైన, శాంతం ప్రసన్నంగా అవుతుంది, ఉంటుంది. ఎందువల్ల? ఆత్మస్వరూపం అద్వయం ఏకం శాంతం. అందువల్ల ఉపాధిభి అన్యథా విభావ్యమానం అంటే ఉపాధుల కారణంగా వేరువేరుగా విపరీతంగా తెలియవచ్చేటటువంటివన్నీ శాంతించడం వలన అద్వయ ఏక శివ శాంత ఆత్మస్వరూపం తెలియవస్తుంది. ఏతాం అవస్థాం, ఈ అవస్థను దర్శయితం
టు రివీల్, టు మేక్ ఇట్ అండర్స్టాండబుల్. దృష్టాంతం ఆహా, ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఆ దృష్టాంతంలో పృథివ్యాది అవిద్యాకృత మాత్రానుప్రవేశేన అనేటటువంటిది 8వ మంత్రంలో చెప్పబోయేటటువంటి విషయాన్ని ముందుగానే సూచిస్తున్నారు. ఈ పృథివ్యాది అవిద్యాకృత మాత్రానుప్రవేశాన్ని గురించి వరి అవ్వకండి. అది 8వ మంత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అదేమిటో అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏతస్మిన్ కాలే అవిద్యా కామకర్మ నిబంధనాన్ని కార్యకరణాన్ని శాంతాని భవంతి. తేషు శాంతేషు ఆత్మస్వరూపం అద్వయం ఏకం శివం శాంతం భవతి. వై ఉపాధిభిః అన్యదా విభవమానం శాంతేషు. ఉపాధులుగా వేరువేరుగా తెలుస్తున్న, విపరీతంగా భావిస్తున్న, వేరు అనుకున్నవన్నీ శాంతించడం వలన అద్వయ ఏక శివ శాంత ఆత్మస్వరూపమే ఉంటుంది. తామవస్థాం, ఈ సుషుప్తి అవస్థను దర్శయితం, టు రివీల్ ఆర్ ఎన్లైటన్ ఇట్ మోర్ క్లియర్లీ, దృష్టాంతం ఆహా, వన్ ఎగ్జాంపుల్ ఇస్ బీయింగ్ కోటెడ్. వై పృథివ్యాద్య విద్యాకృత మాత్రానుప్రవేశేన, పృథివీ మొదలైన వాటి యొక్క అవిద్యాకృతములైన మాత్రలను ప్రవేశపెట్టి చూపిస్తుంది. అది ఎక్కడ వస్తుంది? 8వ మంత్రంలో వస్తుంది. అయితే మధ్యలో 7వ మంత్రం, ఆ మంత్రం చెప్పుకోవాలి కదా. వాసనా ద్వారములు తిరస్కరించబడగా, అంటే అడ్డుకొనబడగా, ద పాసేజెస్ ఆఫ్ వాసన ఆర్ బ్లాక్డ్. వీ కాంట్ అన్ఫార్చునేట్లీ చూజ్ యువర్ డ్రీమ్. కెన్ యూ చూజ్ యువర్ డ్రీమ్? You try. Today I wanted to dream about, let's say, Taj Mahal. Can you dream? Cannot. Because the dream is dependent upon the vasanas. What vasanas project in the mind, that will be the dream. Prarabdha karmalu vana vasana. Shariram, te karana shariram. Etat sukham bhavati. Indriya sukhamu kaadu. Because indriyalu already venudirigipoyayi kada. Indriya sukhame aa sushuptilo unte, ఇంద్రియాలు వెనుదిరిగిపోయిన తెలుస్తున్నాం. ముట్టుకుంటే స్పర్శ జ్ఞానానికి లేవట్లేదు, పిలిస్తే సోమరాజా అంటే పలకటం లేదు. వాడి దగ్గరికి వెళ్ళి రాజుగారి ఇన్ని రకాల మేకప్లు, ఈ పెర్ఫ్యూమ్స్ వేసుకున్న ఘ్రాణేంద్రియం వెలుకొనలేదు, కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఇంద్రియాలన్నీ వెనుదిరిగిపోయాయి. అయినప్పటికీ వాడికి సుఖాన్ని అనుభవిస్తుంది. సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ నాట్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఆత్మసుఖము కారణ శరీరమును అంతటా వ్యాపించు. కృష్ణం శరీరం వ్యాప్య యద్విజ్ఞానం నిరాబాధం అవిశేషణ శరీర వ్యాపకం ప్రసన్నం భవతి ఇత్యర్థః అన్నారు. ఏ సుషుప్తి ఆత్మానందం వెల్లివిరియడానికి ఎప్పుడు సిద్ధంగానే. అంటే యువర్ ఒరిజినల్ సిచ్యువేషన్ ఏమిటి? ఆత్మానంద స్థితిలో ఉండడమే. కానీ మన ప్రారంధం ఏం చేస్తోంది? వాసనా బలంతో వాసనలు పుటకరించి సంకల్పాలు వచ్చి, ఇది చేయరా, అది చేయరా, ఇది చూడరా, అది ముట్టుకోరా, ఇది తినరా అంటూ మనని ప్రపంచంలోకి తోస్తుంది. అప్పుడు ఈ ఆత్మానందం తెలియడం లేదు. ఎప్పుడైతే ఈ అడ్లన్నీ వీటికి అడ్డుకట్టబడిందో ఆత్మానందం సుషుప్తిలో తెలుస్తుంది. ఇటువంటి కారణ శరీరాన్ని సుషుప్తిలో ఆనందమయ కోశము అంటారు. ఇదే ఆత్మానందము. కానీ కోశానందము అవిద్య కామ కర్మ నిబంధనాన్ని కార్యకరణాన్ని శాంతాన్ని భవతి. అప్పుడు అవిద్యతో కూడినటువంటి కామముల వలన కర్మముల కారణంగా వచ్చినటువంటి కార్యముల వలన వచ్చినటువంటి ఇంద్రియ వ్యాపారాలు శాంతాన్ని భవంతి. జీవుడు ప్రజ్ఞలో ఉంటాడు, ప్రాజ్ఞుడు అనబడతాడు. అంటే వాడెవడు? కారణ శరీరము ప్లస్ చిత్. రాబోయే మంత్రంలో సర్వం పరాత్మని సంప్రతిష్టతే. అన్ని కూడా పరాత్మని, పరబ్రహ్మంలో, అక్షరంలో నిలిచి ఉంటాయని చెప్పబోతుంది. కొంచెం ముందు చెప్పేసుకోవచ్చు, పెద్ద కష్టమే ఉండదు. ఏతస్మిన్ కాలే శాంతాని భవంతి అవిద్య కామకర్మ నిబంధనాన్ని కార్యకరణాన్ని సుషుప్తిలో శాంతంగా ఉంటాయి. తేషు శాంతేషు ఆత్మస్వరూపం అద్వయం ఏకం శివం శాంతం. ఆ శాంతిలో శివం భవతి, శివోహం భవతి. ఉపాధిభిః అన్యదా విభావ్యమానం. ఉపాధులచే వేరువేరుగా విభావ్యమానం, వేరువేరుగా ఊహించబడడాన్ని. భావ్యమానం అంటే తెలుసుకోవడం, విభావ్యమానం అంటే వేరే విధంగా ఊహించుకోవడం. ఇలా వేరే విధంగా ఉపాధులచే ఊహించుకుంటున్న ఆత్మ, ఈ ఉపాధుల ధర్మాలు పోయాయి. నేను జాగ్రత్త కంటే వేరుగా ఉన్నాను అనే భావం లేదు కదా సుషుప్తిలో. జాగ్రత్తలో అదే భావంగాని మనకు జాగ్రత్తలో కలిగితే అదే మోక్షం. జగత్తు కంటే వేరుగా ఉన్నాను అనే భావము డీప్ స్లీప్లో లేదు. అదే భావం మనకు సుషుప్తిలో కాకుండా
జాగ్రత్త అవస్థలో కూడా కలిగింది అనుకోండి, జగత్తు కంటే నేను వేరు కాదు అనే భావం, అనే మోక్షం. ఏతాం అవస్థాం పృథివ్యాద్య విద్యాకృత మాత్ర అనుప్రవేశేన దర్శయితం దృష్టాంతం. ఒక ఉదాహరణ ద్వారా చెప్పు. ఇంద్రియములు ఆత్మచైతన్యం నుండి పుట్టి ఏం చేస్తాయి? ఇంద్రియాలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఆత్మచైతన్యం నుంచి ఒరిజినేట్ అయ్యాయి. చిదాభాసుడు శరీరం అంతా తిరిగాడు, ఇంద్రియాల దగ్గరికి వెళ్ళాడు, విషయాలను పట్టుకొచ్చాడు, తిరిగి 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 మళ్ళీ చైతన్యంలోకి వచ్చేస్తున్నాయి. అంటే పగలంతా తిరుగుతున్నాయి జాగ్రత్త అవస్థలో. ఎప్పుడైతే ఈ మూమెంట్గా అడ్డకట్ట ఏర్పడిందో అవి మళ్ళీ బయటకు వెళ్ళలేక ఆత్మ చైతన్యంలో ఉండిపోతున్నాయి. సహ యదా సౌమ్య, ఓ సౌమ్యుడా, అది ఎలాగంటే ఏన ప్రకారేణ, అంటే అది ఎలాగంటే ఎలాగంటే అంటే ఏమిటి? ఈ దృష్టాంతం ద్వారా వివరిస్తున్నారు. సౌమ్య, ఓ సౌమ్యుడా, ఓ ప్రియదర్శనుడా, యథా ఏ విధముగా వయాంసి పక్షులు వాసో వృక్షం నివసిస్తున్న వృక్షాన్ని సంప్రతిష్టంతే, వాటి గూటికి అవి వెళతాయో, ఎలాగైతే ఏ గూటి పక్షులు ఆ గూటికి సాయంత్రం చేరతాయో, ఏతాం అవస్థాం, ఈ అవస్థ యందు పృథివ్యాద్య విద్యాకృత మాత్ర అనుప్రవేశేన సూక్ష్మభూతములన్నీ, అవిద్య పృథివ్యాది మాత్రలన్నీ కూడా, అవిద్యాకృతమైనటువంటి పృథివ్యాది మాత్రలంటే కూడా ఆత్మలో చేరిపోవడం వలన పరాత్మలో సుఖిస్తాడు అంటున్నారు. 7వ మంత్రం. యథా సౌమ్య సహా, అంటే సహయథా అంటే అది ఎట్లా అంటే, సహయథా అది ఎట్లా అంటే, సౌమ్య, ఓ సౌమ్యుడా, పయాంసి పక్షులు వాసో వృక్షం నివసిస్తున్న వృక్షాన్ని సంప్రతిష్టంతే చేరుకుంటాయో, ఏవం హవై ఇదే విధంగా నిశ్చయంగా తత్సర్వం, ఇదిగో ఈ ఇంద్రియ వాసనలు మనోవాసనలు అన్నీ కూడా పరాత్మయందు ఆ అక్షరమునందు సంప్రతిష్టంతే. సౌమ్య, ఓ ప్రియదర్శనుడా, సహాది ఎట్లాగంటే వయాంసి పక్షులు, వయాంసి అంటే పక్షిణ అన్నారంటే పక్షులు, యథా ఏ విధంగా వాసో వృక్షం తాము నివసిస్తున్న వృక్షాన్ని గురించి ప్రతిష్టంతే ప్రతిరోజు సాయంత్రం చేరుకుంటాయో. ఇది దృష్టాంతం. దాష్టాంతకం ఏమిటి? ఏవం హవై నిశ్చయంగా తత్సర్వం, ఇంద్రియాలు మనస్సు అన్ని పరాత్మని పరమాత్మ. పరమాత్మ ఏమిటి? వాసో వృక్షం. ఈ పక్షులు ఏమిటి? ఇంద్రియాలు మనస్సు. రోజు ఇంద్రియాల మనస్సు బయటకు వెళ్ళిపోయి ఎగురుకొని జాగ్రత్తలు, మళ్ళీ సాయంత్రం ఈ పక్షులు గూటికి చేరాయి. అంటే పరమాత్మ అనే గూటికి మళ్ళీ చేరాయి. సంప్రతిష్ఠే నిలిచియుండును. దృష్టాంతము పక్షులు వాసో వృక్షము, దాష్టాంతికము ఇంద్రియాలు మనసు పక్షులు, అక్కడ వాసో వృక్షము పరమాత్మ లేక తురీయము. ఓ ప్రియదర్శన, ఆ సుషుప్తి ఎలా ఉంటుందంటే పక్షులు ప్రతిరోజు సాయంత్రం ఏ విధంగా నివసిస్తున్నటువంటి వృక్షాన్ని చేరుకుంటాయో అదేవిధంగా నిశ్చయంగా ఏవం హవై నిశ్చయంగా ఇంద్రియాలు మనసు మొదలైనవన్నీ పరమాత్మలో పరాత్మని తురీయంలో సంప్రతిష్టంతే నిలిచి ఉండును, లయమగు. చాలా సింపుల్, 2 లైన్. సహ దృష్టాంత, సహా అంటే ఈ దృష్టాంత, యథా ఏన అంటే ఏన ప్రకారేణ, అది ఎలాగంటే సహ దృష్టాంత, ఈ దృష్టాంతం ప్రకారం సౌమ్య, ఓ ప్రియదర్శన, ఓ డియర్ శిష్య, వయాంసి పక్షిణ పక్షులు, వాసార్థం వృక్షం వాసో వృక్షం రెసిడెన్షియల్ ట్రీ, అవి ఏ ట్రీ మీద అయితే రెసైడ్ చేస్తాయో చూడండి, ఏ పక్షి ఆ గూటికే చేరుతుంది. ఈ పక్షి ఇంకో గూటికి వెళ్తే అక్కడ అవి అలౌ చేయవు. అలాగే ఈ వాసో వృక్షం అనేటువంటి పరమాత్మలో ఇంద్రియాలన్నీ అక్కడికే వెళ్తాయి. ప్రతి అంటే టువర్డ్స్ ప్రతి అంటే దానిని గురించి, అంటే వాసో వృక్షం ప్రతి, వాసార్థం వృక్షం ప్రతి సంప్రతిష్టంతే గచ్చంతి వెళతాయో, ఏవం ఇదే విధముగా యథా దృష్టాంత, ఈ దృష్టాంతంలో ఎలా చెప్పబడిందో అలాగే హవై తత్ నిశ్చయముగా తద్వక్ష్యమాణం అంటే చెప్పబోతున్నటువంటి సర్వం, వచ్చే మంత్రంలో చెప్తారు ఏమిటి సర్వము అంటే. ఆ సర్వాన్ని మనకు సూచనప్రాయంగా చెప్పారు. పృథివ్యాధి అవిద్యాకృత మాత్రలన్నీ పరమాత్మలో కలిసిపోవడం, పరే ఆత్మని అక్షరే సంప్రతిష్ఠే చెప్తున్నారు. అవతారిక కిం తత్సర్వం
ఏమిటి సర్వం అన్నారు కదా ఇక్కడ? సర్వం అంటే అదే చెప్పబోతున్నారయ్యా వచ్చే మంత్రంలో అన్నారు. ఈ మంత్రం నుంచి కస్మిన్ను సర్వే సంప్రతిష్ట భవంతి అనే ఐదో కస్మిన్ను దేని యందు సర్వే ఇంద్రియాలు మనసు ఇవన్నీ కూడా సంప్రతిష్ట భవంతి నిలిచి ఉంటాయి, విలీనమవుతాయి. సమ్యక్ ప్రతిష్టత భవంతి ఇది అని ఐదో ప్రశ్నకు లయము చెప్తున్నారు. ఎందులో అన్నీ లయమవుతాయి. తత్సర్వం పరాత్మని సంప్రతిష్టతే. అవన్నీ కూడా అంటే ఇంద్రియాలు మనస్సు మొదలైన అన్ని వ్యాపారాలు పరాత్మ నందు అంటే అక్షరం నందు లయమవుతాయి. పరమాత్మ ఏమిటో తర్వాత 2 మంత్రాలలో చక్కని వివరణ వస్తుంది. 7, 8 మంత్రాలు. 7 అయిపోయింది. 8 మంత్రాలు. 8వ మంత్రం 9వ మంత్రంలో వస్తుంది. 8 అయిపోతే 9, 10, 11 ఒక చాప్టర్గా చెప్పుకుంటాం. 8 ఒకటి ఓ చాప్టర్గా చెప్పుకుంటాం. ఇక్కడ చక్కని దృష్టాంతం. ఎలా పక్షులు సాయంత్రానికి తాము నివాసం ఉన్నటువంటి గూటికి చేరుకుంటాయో అలా అన్ని పరమాత్మలో సర్వం పరాత్మని సంప్రతిష్టతే. అంటే పరాత్మ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అయిపోయాయి కదా, ఆ తరువాతి అవస్థ అయినటువంటి తురియంలో లయమవుతాయి. తురియం అనేది నిజంగా తరువాతి 4వది కాదు. అది జాగ్రత్తలోనూ పరమాత్మ ఉన్నది చిదాభాసుడుగా, స్వప్నంలోనూ ఉన్నది, సుషుప్తిలోనూ ఉన్నది. తురియంలో ఈ 3 చిదాభాసులు లేకుండా ప్యూర్ ఆత్మగా ఉంది, అక్షరంగా ఉంది. సర్వం పరబ్రహ్మలో అంటే సకల ప్రాణికోటి లయమైపోతున్నాయి, దేశ కాలాలు లయమైపోతున్నాయి, వస్తువులన్నీ లయమైపోతున్నాయి. చెప్పుకోవాలంటే మొత్తం సృష్టి లయమైపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అన్నారు కదా, ఆ స్థితి. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో. మాయా కల్పిత మాయ చేత కల్పించబడిన వైచిత్ర చిత్రీకృతం చిత్ర విచిత్రములుగా చిత్రించబడిన దేశకాల కలన దేశము కాలము మొదలైన కల్పనలన్నీ కూడా పరబ్రహ్మంలో లయమైపోతాయి. ఎప్పుడు? ఈ సుషుప్తి దాటినటువంటి తురియంలో. ఈ విషయాన్ని ఉపనిషత్తు ఇంకొక రకంగా బోధిస్తుంది. అంటే ఇక్కడ 3 విషయాలు తెస్తుంది. భోక్త, భోగ కరణము లేక ఇంద్రియము, భోగ్య విషయము అంటే త్రిపుటి. దాన్నే భోక్త అంటే. కర్త, భోగ కరణం అంటే కరణ, కర్మ అంటే భోగ్య విషయము. భోగ కర్త కరణ కర్మ వికల్ప లేక ద్రష్టు అంటే చూసేవాడు, దర్శనము అంటే చూసేటటువంటి కరణము, దృశ్యము అంటే భోగ్య విషయం. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమాణము అంటే ఇన్స్ట్రుమెంటు, ప్రమేయము అంటే భోగ్య విషయం. ద్రష్ట దర్శన దృశ్య వికల్పాన్న, ప్రమాత ప్రమాణ ప్రమేయ అన్న, కర్తృకరణ కర్మ వికల్పాన్న, భోక్త భోగకరణ భోగ్య విషయం అన్న ఒక్కటే నేర్పించబోతున్నారు. ఇది వచ్చే మంత్రం. సో ఇంతవరకు ఈనాటి అధ్యయనమైనది శాంతి పాఠము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.